హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వ్లాగ్ వీడియో స్పెషల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ వరకు ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఎట్లా ఉంటుంది ఏంటి మన ఈ కంప్లీట్ రైడ్ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నా 4 AM నుంచి. చలో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది. చలో ఈ రైడ్ అయితే ఎంజాయ్ చేద్దాం. వీకెండ్లో అయితే ఫుల్ రష్గా ఉంటుంది. చలో ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి. నేనైతే ప్రజెంట్ హైడెక్ సిటీలో ఉన్నా. ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే సుమారు 70 కిలోమీటర్లు ప్లస్ ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నా. రాత్రి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చి స్టే చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఫుల్ ఛార్జింగ్ బై 1 డివైజెస్ ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి చూపిస్తా చూడండి. మొత్తం అయితే కలెక్ట్ చేద్దాం. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవ్వడానికి ముందు మొత్తం అయితే ఎక్విప్మెంట్ మొత్తం ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవి మొత్తం కరెక్ట్ ఉందా లేదా మొత్తం చూసుకొని ఇక స్టార్ట్ అయిపోదాం. చలో ముందు ఏమేమి ఛార్జ్ అయినాయా లేదన్నది చూద్దాం. ఇది 360 కెమెరా మనకి ఫుల్ ఛార్జ్ అయింది. గ్రీన్ లైట్ వచ్చేసింది అది. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఎయిర్ మిషన్ కూడా ఛార్జ్ పెట్టిండు. పవర్ బ్యాంక్స్ అవి మొత్తం తీసుకున్నాం. కెమెరా పౌచ్లో పెట్టేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ ఇంటర్కామ్ కూడా ఛార్జింగ్ పెట్టడం జరిగింది. కనిపిస్తుందా? ఫుల్ అయింది అది కూడా. తీసేద్దాం. ఫుల్ అయింది. ఓకే, దీనికి యాక్షన్ కెమెరా సెట్ చేసేస్తే యాక్షన్ కెమెరా సెట్ చేస్తున్నా. గోప్రో ఇది సెట్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ. మార్నింగ్ మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం అయితే రెడీ చేసిన. మా ఫ్రెండ్ కూడా రెడీ అయ్యాడు. ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ అవుతున్నాం. నేను రాత్రి వాళ్ళ రూమ్కి వచ్చానని చెప్పాను కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే మళ్ళీ నేనైతే హాస్టల్లో ఉంటున్నా. ఇక్కడ 2 సపరేట్ ప్లేసెస్ నుంచి కాకుండా మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి నైట్ వచ్చి వీళ్ళ రూమ్లో ఉన్నా. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఈరోజు నేనైతే నార్మల్గా ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నా. ఇన్స్టిట్యూట్ లేదు, సో దానివల్ల ఈ ప్లాన్ అయితే చేయడం జరిగింది. అదిగా లాంగ్ వీకెండ్ వచ్చింది, సో దానివల్ల అక్కడికైతే వెళ్తున్నా. ఇక ముందుగా మా ఫ్రెండ్ని ఒకసారి మీకు పరిచయం చేస్తాను చూడండి. తన పేరు శామ్. బ్రో హాయ్ అని చెప్పు. హాయ్. ఇప్పుడైతే మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం అయితే రెడీ చేయడం జరిగింది. ఇక స్టార్ట్ అయిపోదాం. చలో గోప్రో వ్యూలో కలుద్దాం. స్టార్ట్ అయిపోయినాం. లిఫ్ట్ ఎక్కుతున్నాం. చలో కిందకి వెళ్ళి బైక్స్ ఉన్నాయి, బైక్స్ తీసుకుని స్టార్ట్ అయిపోదాం. మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. మా బ్రోది ఇది హిమాలయన్, అది ఎక్స్పల్స్. ఇక చలో స్టార్ట్ చేద్దాం రైడ్ అయితే. హై గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం లొకేషన్ నుంచి. బైక్ అయితే పార్కింగ్ తీస్తున్నా. మా బ్రోది రాయల్ ఎన్ఫీల్డ్ యాప్లో కనెక్ట్ చేస్తుండు గూగుల్ మ్యాప్స్కి. నేను కూడా మ్యాప్స్ అయితే సెట్ చేసిన. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్స్ ఉంది నేనుంటున్న లొకేషన్ నుంచి అయితే హైదరాబాద్లో. ఇప్పుడైతే మనకి హైదరాబాద్కి దగ్గరలో అనంతగిరి హిల్స్కి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ చూడొచ్చు 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. 1 hour 33 minutes అంటున్నారు. మార్నింగ్ 6 కల్లా అక్కడికి వెళ్తే ఓపెనింగ్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే సన్ రైజ్ చూడడానికి మార్నింగ్ బాగుంటుందని చెప్పి మేమైతే మార్నింగే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 4:34 అయింది టైం అయితే. ఇప్పుడే చలో స్టార్ట్ అవుదాం. చలో సరిపోద్ది. ఇంకో రూట్కి ఉందా? పొద్దున్నే స్టార్ట్ అయినాం. కుక్కలు చూడండి ఏ రకంగా ఉన్నాయి. నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి.
దుర్గం చెరువు రోడ్డులో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. మార్నింగ్ లైటింగ్ అంతగా లేదు, ఇంకా 4:30 అట్లానే అయింది కదా. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే కొంచెం మీకు లైట్ కనపడకపోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం దుర్గం చెరువు మెట్రో దగ్గర అయితే ఉన్నాం. అక్కడికి పొద్దున్నే ఎందుకు వెళ్తాను అనే దాని గురించి చూసుకున్నట్లయితే, అక్కడ మనకి సన్ రైజ్ ఏదైతే ఉంటుందో అది బాగా కనపడుతుంది పొద్దున్నే వెళ్తే. ఇప్పుడు పొద్దున్నే మనకి పోలీసులు ఉంటారు కదా, ఇక్కడ కొంచెం సిగ్నల్స్ ఏంటంటే సప్మని అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటారు, చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చూసారా, అదిగోండి ఇట్లా రాంగ్ రూట్స్లో వస్తూ ఉంటారు. పిల్లర్ నెంబర్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది, 1788. ఇది మీకు తెలుసు కదా సైబర్ టవర్స్. ప్రజెంట్ అయితే ఆ ఏరియా నుంచి క్రాస్ అవుతున్నా గైస్. మీలో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ ఇవ్వండి గైస్, రిక్వెస్ట్ అనుకోండి. చాలామంది లైక్ చేయకుండా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల నేను కూడా చేసిన దానికి కొంచెం రీచ్ అన్నది పెరుగుతుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల. దాంతోపాటు మొదటిసారిగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాబోయే లేటెస్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. చలో ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ని ఇంకా 4-5 మెంబర్స్ని చెప్పిన వెళ్దాం ఇట్లా అని చెప్పి, వాళ్ళు ఇంకా రెస్పాన్స్ ఏం రాలా, ఇంకా వదిలేసినాం. వాళ్ళు కూడా వస్తారేమోనని చెప్పి. ఇక లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, మొత్తం 3-4 ప్లేసెస్ ఉన్నాయంట అక్కడ చూడడానికైతే. మనం ఫస్ట్ హిల్ స్టేషన్కి వెళ్దాం. అనంతగిరి హిల్స్ నుంచి వ్యూ బాగుంటుందంట. అన్నీ ఇక్కడ మనకి దగ్గరలో చూడడానికి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి 1 by 1 చూసుకున్నట్లయితే ఈ ప్లేసెసే. ఇంకా ఉన్నాయి, కాకపోతే కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. సో వాటి గురించి అయితే ఫ్యూచర్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తా. చాలా రోజులు ట్రై చేస్తున్నా జూ పార్క్ వెళ్దాం, నెహ్రూ జూ పార్క్ అని చెప్పి. మనం వెళ్ళేదానికి అది ప్లేస్ కూడా మారుస్తారేమో. యాక్చువల్గా ఆ లొకేషన్ అయితే చూపిస్తాను ఒకసారి. మనకి వైజాగ్ జూ పార్క్ వీడియో అయితే మంచి సక్సెస్ అయింది. సో అట్లానే చూసారా మార్నింగ్ ఎంత బాగుందో. అవును రాగే వెళ్ళిపోదాం. తొందరగా వెళ్దాం అంటున్నా, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఓహో సిగ్నల్. ఇటు మనం మన హిల్ స్టేషన్కి వెళ్ళాం కదా, ఈ రూట్లో ఇక్కడ నుంచి మనకు ఒక 3 kilometers ఏదో ఉంటుంది అంతే డిస్టెన్స్ అయితే. అది 450cc బండి, మనది 200cc కదా. అయినా సరే తోలేవాళ్ళు ఉంటుంది. చలో కొట్టేద్దాం. మార్నింగ్ రోడ్స్ ఎంత ఫ్రీగా ఉన్నాయి రా బాబు. మొన్న హిల్స్కి వెళ్ళేటప్పుడు చూసారా మీరు ఎంత ట్రాఫిక్ ఉందో, అసలుకి మామూలు ట్రాఫిక్ లేదు. ఇప్పుడేమో ఎంతో ఫ్రీగా ఉంది రోడ్డు మీద, ఇంకోటి లేడు మనమే ఉన్నాం అన్నట్టుంది ఇక్కడ. నిన్న డిస్కస్ చేసినాం ఇలా ఈ ప్లేస్ గురించి ఇట్లా వెళ్దాం అని చెప్పి.
ఆ తర్వాత ఇక కంటిన్యూ అయితే చేస్తున్నాం లొకేషన్కి అయితే. రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, పొద్దున్నే ఫ్రీగా ఉంది. ఇవన్నీ ఇక్కడ మనకి ప్రతి చోట ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి కూడా లేదు, చూసినారు కదా, కెమెరాస్ ఉన్నాయి. ఓవర్ స్పీడ్ వెళ్ళినా సరే ఫోటో తీసి ఇక మెసేజ్ పెడుతుంది, కట్టుకోమ్మా ఓవర్ స్పీడ్ వెళ్తున్నాను అని చెప్పి. విప్రో కనబడుతుందిగా. ఈ తర్వాత ఫోనిక్స్ మాలను, నాకు ఐడియా లేదు ఈ కంపెనీయో. విప్రో సర్కిల్ అంటారు కదా, ఆ ఏరియాలో అయితే ఉన్నాం. కంపెనీస్ చూడండి ఇక్కడ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు, ఈ పక్క చాలా ఉన్నాయి, టాటా. చూసారా అట్లా వస్తాయి మార్నింగ్. కొంచెం నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. ORR సర్వీస్ రోడ్ చూడండి, వ్యూ ఇక్కడ నుంచి ఎంత బాగుందో. ఇది కోకాపేట రోడ్డు, ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ వ్యూని అయితే మీరు. ఇదా గూగుల్ మ్యాప్ హ్యాండ్ ఇస్తుందా ఏంది? ఇది రాంగ్ రూటా? ముందుకెళ్ళి ఆ పక్కకుందా? పొద్దున్నే మనం ఏదన్నా సిటీ అవుట్కట్స్కి వెళ్ళాలి ప్లాన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ టైంని మాత్రం వెళ్ళాలి. ఆఫీస్ డేస్లో మీరు బయటకు వెళ్ళాలంటే మీకు గంటలు మీరు ఇంటికి వెళ్ళడం కంటే ఈడ ట్రాఫిక్లో ఉండడమే ఎక్కువ అయిపోతుంది. మనకి పెద్ద డ్రాబ్యాక్ అది. డ్రాబ్యాక్ అంటే అందరూ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఇక బళ్ళన్నీ రోడ్డు మీద ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ పక్కా. సీనరీస్ తీస్తున్నా. ఇంకా 9.9 ఉంది, ఇంకా 10 5 10 ఉంది. తినేసి వెళ్దాం. Way to township. ఇట్లా రౌండ్. ఓకే, go slow.
టెంపుల్ ఉంది ఇక్కడ ఏదో. జింకలు అటు ఇటు క్రాస్ అవుతాయంట, కొంచెం నిదానంగా వెళ్ళండి బాబు అని చెప్పి బోర్డు పెట్టాను. ప్రతి ఒక 500 మీటర్స్కి 200 మీటర్స్కి ఉన్నాయి బర్డ్స్కి అవి ఇవి. ఒక్క జింకన్న కనపడితే చూద్దాం. పొద్దున్న అవి ఇటు ఎందుకు వస్తాయి, ఏడదే పునుకొని ఉన్నాయో ఈ చెల్లో. చూడండి అసలు వ్యూ. పొద్దునే వాకింగ్కి వస్తున్నారు ఇటు, కొంచెం నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలి. సైక్లింగ్, వాకింగ్, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. వీకెండ్లో ఒక్కసారైనా రాండి బాబు ఇక్కడికి, నా సజెషన్ అయితే అది. క్లైమేట్, నేచర్ పొద్దున్నే సూపర్, ఇంకా వేరే లెవెల్. ఆక్సిజన్ ఫ్రీగా ప్రశాంతంగా, కాలుష్యం పీల్చి ఉన్నాం సిటీలో. ఒక్కసారి ఇక్కడికి వస్తే రిఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు వీక్లో, మీకు వీకెండ్స్లో ఈ ట్రిప్ వేయడం అయితే. వచ్చేసేసిన అదా అవునా? అదే వ్యూ మొత్తం క్యాప్ చేస్తుందా? చేస్తుంది. ఏంది మొత్తం ఇంత పెద్దగా ఉంది. గ్రీన్ అంటే గ్రీన్గా ఉంది. ఎవర్ గ్రీన్. ఘాట్ రోడ్స్ ఉన్నాయి రా బజ్జీ. వాన పడినట్టుంది ఈడ. బ్రేకులు వదిలేస్తాయి బుజ్జి ఇక్కడ. ఎవరన్నా ఇక్కడికైతే రావడం అయితే కొంచెం నిదానంగా వెళ్ళండి. ఎక్కువ స్పీడ్గా వచ్చి బ్రేక్ కొడుతున్నా, బ్రేక్ పడతలేదు బాబు అనుకోకండి, ఎందుకంటే వదిలేస్తా హీట్ అవ్వగానే. డిస్క్ బ్రేక్ అయితే, డ్రమ్ బ్రేక్ కూడా అలాగే చేస్తుంది. వావ్, ఫైనల్లీ అరౌండ్ లొకేషన్కి అయితే వచ్చినాం. మనకన్నా ముందు చాలామంది ఉన్నారు బుజ్జి ఈడ. వాడు సరిగా చేయలేదేమో నిన్న. ఫ్రంట్ టైర్ ఏమన్నా వైబ్రేషన్ లాగా వస్తుందా, షేక్ లాగా పక్క లాగుతుందా?
బాయ్. మళ్ళీ ఫోన్ వ్యూలో కలుగుతాం. బస్సు కూడా ఉంది ఇటు. ఇది ఏ అడగెళ్తుంది? నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎంత పడింది మొత్తం మనకి 2 వీలర్స్ 2 వేసుకొచ్చినాం. ఆ తర్వాత 2 పర్సన్స్కి వాచ్ టవర్ చూడడానికి మొత్తానికి 80 రూపీస్ ఛార్జ్ చేసి. వాచ్ టవర్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు. ఇక్కడ చూడు, నో డ్రోన్ జోన్ అంట. డ్రోన్ ఎగరేయకూడదంట ఇక్కడ. ఇది చూస్తున్నారు కదా, ఈ రూట్లో వచ్చినాం ఇప్పుడు మనం. అక్కడ బైక్ పార్కింగ్ మొత్తం టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. వాచ్ టవర్ అదిగోండి అక్కడ ఉంది పైన, కనిపిస్తుందా మీకు? ఒకసారి జూమ్లో చూపిస్తున్నాను చూడండి. అదిగోండి అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. చాలామంది వచ్చిండ్రు పొద్దున్నే. చలో కంటిన్యూ చేద్దాం. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడ టికెట్ అయితే తీసుకున్నాం కదా, ఇక కంటిన్యూ ముందుకైతే వెళ్దాం. అక్కడ ట్రెక్కింగ్ వాళ్ళు ఎక్కుతుండ్రు. మాకన్నా ముందు చాలామంది వచ్చిండ్రు కార్లు గిల్లేసి. వాచ్ టవర్ దగ్గరికి వెళ్తున్నారు వ్యూ చూడడానికి. మేము కూడా ఇక మొదలు పెట్టాం. ఇదిగోండి వైడ్ యాంగిల్లో చూడండి, ఇట్లా ఉన్నాయి అప్ అండ్ డౌన్స్. వాన పడింది అనుకుంటా. వాన పడినప్పుడు ఇంకా జాగ్రత్త ఉంటుంది కదా. ఇది మార్నింగ్ వ్యూ బాగుంది. ఇది క్లియర్గా. వాచ్ టవర్కి వెళ్ళాలిగా, అది ఈడందా. ఎంత కిలోమీటర్స్ ఉంటుంది? శివుని విగ్రహం అది ఉంది, నంది. ఓకే, టికెట్ తీసుకుంది, ఒకసారి చూపిస్తా చూడండి. అక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని మెల్లగా ఇట్లా పైకి ఎక్కొచ్చినాం. ఇప్పుడు ఇట్లా అక్కడ పైన ఉంది వాచ్ టవర్, కనబడుతుందా? అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ కింద దిగాలి. చలో చూద్దాం ఎట్లా ఉందన్నది లొకేషన్. ట్రెక్కింగే ఈడ టఫ్ జాబ్. వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మనం వాటర్ బాటిల్ తెచ్చుకున్నా పోయేది కనీసం. అమ్ముతాడా? అది ఒక బిజినెస్ ఈడ. వాటర్ బాటిల్ వీలైతే మీతో పాటు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈడ ఎంతగా అమ్ముతాడో మళ్ళీ. ఈడదా తేవాలిగా. 25 చూద్దాం. వాటర్ బాటిల్ లేకుండా అయితే ఏం చేయలేం కదా. తినడానికి కూడా తెచ్చుకోండి. కొంచెం ఏం తినకుండా రావడం అయితే. ఇట్లా ఉంది ఘాట్ రోడ్డు. జాగ్రత్తది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు మనం వచ్చింది ఇదిగోండి ఇక్కడ నుంచి. వాళ్ళు వస్తున్నారు చూడండి. ఇట్లా దిగినాం, ఇట్లా దిగి ఇట్లా వెళ్తున్నాం. ఇదేనా వాటర్ ఫాల్ అనేది? అరే వాన పడితేనే అబ్బాయి ఇది వాటర్ ఫాల్ అంట. చూడలేకపోయినా. పైనుంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా, అది చూడడానికి. వాన గట్టి పడితే ఏడు మనం ఉండంగా. అరే అరే చూడండి ఇట్లా ఉంది. పైకి ఎక్కాలి. ఇట్లా వస్తున్నారు చూడండి. ఇట్లా
పైకి వెళ్ళి చూపిస్తాను ఇంకొంచెం. నేను ఏడు నుంచి చూడడం కష్టంగా ఉంది కొంచెం. చలో చలో ట్రెక్కింగ్ పట్టుకొస్తలే కదా. అయ్యా ఇదిగోండి అక్కడి నుంచి మనం వచ్చింది కనబడుతుందా? అక్కడ నుంచి ఇట్లా దిగి వీళ్ళు వస్తున్నారు చూడండి, ఇట్లా వచ్చినాం. చూడండి కింద ఎట్లా ఉందో. వ్యూ బాగుంది. పైనుంచి ఇంకా బాగుంటుందంట వాచ్ టవర్ నుంచి. చూద్దాం. బస్ సర్వీస్ కూడా ఉంది. మొత్తం వ్యూ చూడండి, సరౌండింగ్స్ ఎట్లా ఉందన్నది ఒకసారి. అంతా ఫారెస్టేగా. ఒక్కటి కూడా మనుషులు తినే పండ్లకు సంబంధించిన చెట్లు లేవు. ఉంచలేదులే. దానికి ఒక బోర్డు వేసేస్తారు. ఇదేం సీతాఫలం చెట్టు ఉంది ఇక్కడ, ఉంది అదిగో. ఉన్నాయి వాటికి, కాకపోతే పండాలి అవి. కనబడిందా సీతాఫలం? అదిగోండి. పండలేదు కాబట్టే ఉంది, పండితే ఉండదు. ఇదిగో ఇట్లా రావచ్చు అంటావు బండి, ఇట్లా ఎక్కియచ్చు అనుకుంటా. నెమలింది ఆడ, ఇదిగా నెమలి తింటుంది ఎందు. కింద ఉంది ఆడ, కనబడింది కదా. మంచిగా వస్తుంది దాంట్లో, వస్తుంది. దుమ్ము అయిపోయింది బండి. వాళ్ళు అలా చేయలేదు, అది రిస్క్ కదా. సెకండరీ ఏంటంటే పైకి ఎక్కడు, ఎడ్జ్గా ఇక్కడ ఉంటుంది అసలు నీళ్ళు ఇక్కడ ఉంటుంది. ఫుడ్ వాటర్ ఫాల్స్ ఇది. జనాలు రాకుండా వాచ్ టవర్కి వెళ్ళిపోతే హ్యాపీ. వాచ్ టవర్లో 2-3 కనబడుతున్నారు. 4 ఉన్నారు కింద, 3. పొద్దున్నే వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. ఎన్నింటికి తీసింది? 6కా? ఇది మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఆడకి రీచ్ అయిపోయిండ్రు వాళ్ళు. మనం ముందు డైరెక్ట్ బైక్ ఎక్కేసి అని చెప్పి ఒక పులో సింహం రావాలి. వావా ఇక పరుగు ఈడు దూకేసాడు కాళ్ళకి, మనకు వద్దని చెప్పి వెనక్కి వెళ్తుంది. ఎంత లోతుంది ఇది? ఓహో, మీరైతే ఇప్పుడు చూద్దాం. కింద నుంచి రూట్ ఉంది, స్లిప్పరీగా ఉంది. కొంచెం మంచి గ్రిప్ ఉన్న షూ లాంటిదో ఏదైనా సరే కొంచెం గ్రిప్ ఉన్నట్టు తీసుకొచ్చుకోండి. రైనీ క్లైమేట్లో ఇంకా దారుణంగా ఉంటుంది.
ఇటు తిరిగి వెళ్దామా కింద నుంచి వెళ్దామా? ఇట్లా తిరిగా ఎలా వెళ్ళొచ్చు వెళ్ళిపోవచ్చుగా. ఇంకా తిరిగి వెళ్ళడానికన్నా ఏముంది, అంతా ఇదే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా దిగండి. ట్రెక్కింగ్ అంటే ఇట్లానే ఉంటుంది, మొత్తం సాఫ్ట్ రోడ్ ఉండదు కాబట్టి. పట్టుకొని జాగ్రత్త. ఇట్లా పాస్ ఉన్న చోట కాలు జాగ్రత్తగా వేయండి. జారిన తర్వాత ఇంకేం చేయలేం, కిందకి వెళ్ళిపోతాం. చూడండి ఎంత లోతుందో. అక్కడ నుంచి వచ్చాం, ఇప్పుడు మనం దిగుతున్నారు చూడండి అటు నుంచి. ఇప్పుడు ఇట్లా ఎక్కుతున్నాం మళ్ళీ. ట్రెక్కింగ్కి కరెక్ట్ ప్లేస్ ఇది. ఒక్క జింక కనపడలేదు ఇక్కడ. జింక కనపడితే బాగుండు వెళ్ళేటప్పుడన్నా. బోర్డులు మట్టికి దగ్గర జింకలు ఉంటాయి. ఈ వేలో కూడా వాచ్ టవర్ పైకి అయితే ఎక్కొచ్చు. యాక్చువల్గా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం మంచి సీనరీ ప్లేస్ ఉంది, దానివల్ల మేము కొంచెం ఫార్వర్డ్కి వెళ్తున్నాం. ఈ వేలో కూడా వెళ్ళొచ్చు. స్లోగా వెళ్ళండి బాబు, స్లోగా వెళ్ళండి. ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఈ రూట్లో వెళ్దాం, పైనుంచి చూద్దాం రూట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటన్నది. ఓయ్యా, ఇక్కడ జారిద్ది అనుకుంటాం మళ్ళీ. వాచ్ టవర్ యాడ బ్రో? రైట్గా అదే చూసాం కదా రైట్కి. అవును, అదే పైకి దగ్గరకు వచ్చే కొద్దికి అది యాడ ఉన్నట్టు కనపడుతుంది. అడవిలోకి యాడ నుండి తప్పిపోయి వచ్చినట్టు. ఇక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంది. ఇప్పుడు లోపలికి ఉండు. మొత్తం ట్రెక్కింగ్ ప్లేస్ మొత్తం పెడతాను చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది. ఎటు చూసినా చాలా లోతుంది. వాటర్ బాటిల్స్ చూడండి ఎట్లా పడేసిండ్రో. తాగేసిన తర్వాత కొంచెం బయట తీసుకెళ్ళి పడేస్తే బెటర్. మళ్ళీ వెనక రైట్ కట్ ఉంది కదా ఇందాక రోడ్ దగ్గర. అవును, మనం వచ్చింది అదిగోండి అక్కడ నుంచి కనపడుతుంది ఆడ వైట్గా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ట్రెక్కింగ్కి సరైన ప్లేస్ ఇది. వీకెండ్లో ఒకసారి ఫుల్గా తినేసి రండి ఇక్కడికి. రావడం అయితే తినకుండా రాకూడదు. కొంచెం ఫార్వర్డ్కి ముందుకి వెళ్తున్నా అని చెప్పాం కదా, ఇక్కడ కూర్చొని మనం మంచి వ్యూని ఎంజాయ్ చేయాలనుకున్నట్లయితే ఇట్లా కూర్చొని అయితే ఎంజాయ్ చేయొచ్చు.
మార్నింగ్ ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, చూద్దామని చెప్పి ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇప్పుడు వాచ్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వాచ్ టవర్కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి లోపలికి. అక్కడ నుంచి వ్యూ బాగుంటుందంట, అది చూద్దాం. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా. ఇందాక కంటిన్యూషన్ చూసినట్లయితే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మనతో పాటు చాలామంది ఫాలో అయ్యిండ్రు, కాకపోతే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళి పైకి ఎక్కడానికి అయితే వెళ్ళారు. కొంచెం ముందుకు వచ్చాం. వ్యూ ఇక్కడ నుంచి చూడడానికి ఎట్లా ఉంది ఏంటన్నది మీకు అయితే కొన్ని షార్ట్స్ తీసాను, చూపిస్తాను, చూడండి. చలో ఇప్పుడైతే పైన వాచ్ టవర్ దగ్గరికి వెళ్తాను. వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళి అది ఎట్లా ఉంది ఏంటన్నది అక్కడ నుంచి వ్యూ కూడా చూద్దాం. పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు వాచ్ టవర్ దగ్గరికి. కొంచెం వెనక్కి వచ్చినాం. ఇదిగోండి లొకేషన్. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తున్నాం. ఇట్లా 2-3 రూట్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి అయితే. కాకపోతే ఇది కొంచెం గ్రిప్పు జాగ్రత్త, ఇట్లా చెప్పులు వదిలేయాల్సి వస్తుంది. ఇదేంది మంచి స్లోప్గా ఉందిగా, అది నడిచి ఫ్రీ అయ్యి ఉంటుంది. ఎవరు కనపడుతుందా? పైకి అయితే ఎక్కాల్సి వస్తుంది. కొంచెం హార్డ్ రూట్, తొందరగా మామూలుగా ఉంది కదా. ఇది ఒక రూట్ లోపలికి రావడానికి. ఇటు నుంచి మనం వచ్చింది. ఇవన్నీ లోపల తిరుగుతున్నాయి. ఇప్పుడు వాచ్ టవర్ తిరిగితే వెళ్తున్నాం. కొండ 4 వైపుల నుండి దారి ఉన్నట్టుంది ఇక్కడికి రావడానికి అయితే. చూద్దాం. పైన వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏదైనా మరీ ఘాట్గా ఉందంటే అక్కడ నేను ఆ క్లిప్ యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎట్లా ఘాటుగా ఉందో. వచ్చేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక ఎనర్జీ డ్రింక్, వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మస్ట్ అండ్ షుడ్. పిల్లల్ని తెచ్చి ఇబ్బంది పడి పెట్టబడండి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏం చేయలేమనుకోండి. వాచ్ టవర్కి వెళ్ళే రోడ్ ఇది, సారీ ట్రెక్కింగ్ రూట్. కనబడుతుందా మీకు? వీడియోలో అంతగా కనపడించకపోవచ్చు, నా వాయిస్లో మీకు బాధ ఏందన్నది అర్థం కావచ్చు. మనం కిందకి ఎట్లా ఉందో చూడండి, ఎట్లా ఎక్కుతున్నాం. ఇట్లా అప్పుగా ఎక్కుతున్నాం అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుంది అన్నది బాడీ మీద. ఓకే, జాగ్రత్త. ఇట్లాంటి రాళ్ళు ఎక్కేటప్పుడు స్లిప్ అవుతుంది. ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ వాచ్ టవర్. పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఎట్లా ఉందన్నది చూద్దాం. Yes. ఇక్కడ వచ్చినామయ్యా ఫైనల్గా. కాసేపు కూర్చోలేదా? పైకి ఏదో రోడ్డు డైరెక్ట్ ఉన్నట్టుంది, అయినా రానిట్లేదుగా. మెట్టిడ పెడదాం, కాసేపు కూర్చుందాం, తర్వాత పైకి ఎక్కుదాం. నేను పైకి. ఓకే, అందరు చాలామంది ఉన్నారు పైన. ఒక బోర్డు ఉంది చూడండి. ఫస్ట్ వాచ్ టవర్ టికెట్ 10 రూపీస్ అంట.
ఇప్పుడు వాచ్ టవర్ పైకి ఎక్కుతున్నాం. ఎన్ని ఫ్లోర్స్ ఉంది? 1 2 ఉంది. ఎక్కుతున్నా. పైకి వెళ్ళిన తర్వాత మనకి వ్యూ ఎట్లా ఉందన్నది చూద్దాం. పైకి వచ్చిన. ఓకే 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 గంటలు ఉన్నాయి రా బాయ్. పార్కింగ్ ప్లేస్. खरीद लेंगे भाई, थोड़ा दूर से लियो जी, इसलिए बोला था थोड़ा दूर से लियो, सॉरी हाफ लियो मगर थोड़ा दूर से लियो. ఫస్ట్ టవర్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. కింద మనం వచ్చింది ఇటు నుంచి వచ్చినాం. కింద నుంచి అదిగోండి అక్కడ కార్స్ కనపడుతున్నాయి కదా దూరంగా, అది పార్కింగ్ మంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇంకో ఫ్లోర్ ఉంది పైన, దాని దగ్గరికి వెళ్దాం చూడ్డానికి. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉంటుంది అన్నది. వరకు పోతున్నాం. ఇంకో స్టెప్ ఇది. ఇక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉందన్నది చూద్దాం. ఫస్ట్ టవర్ టాప్ ఇది. వాచ్ టవర్ టాప్కి వచ్చిన తర్వాత సరౌండింగ్ వ్యూ అన్నది ఎట్లా ఉందన్నది ఒకసారి చూడండి. రౌండ్ 360 డిగ్రీస్లో పెడుతున్నా. ట్రెక్కింగ్కి వచ్చారు. ట్రెక్కింగ్ వచ్చిన తర్వాత ఇట్లా వాచ్ టవర్ కింద ఇది వీళ్ళు వెళ్తుంది. ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ ఒకసారి ఎట్లా ఉంది ఏంటన్నది వ్యూ ఒకసారి చూపిస్తున్నా చూడండి. వైడ్ యాంగిల్. మార్నింగ్ 7 అవుతుంది. వ్యూ వైజ్ సూపర్ ఉంది. మార్నింగ్ 6 AM ఓపెనింగ్ ఇది మనకి అనంతగిరి హిల్స్. వాటర్ ఫాల్స్ అంటే మళ్ళీ అరకు వెళ్ళిపోతుంది కాదు, ఇది తెలంగాణ సంబంధించినటువంటి అనంతగిరి హిల్స్. వాచ్ టవర్ పైకి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇది మొత్తం లొకేషన్ వచ్చేసి అనంతగిరి హిల్స్ పైకి, వాచ్ టవర్ పైకి వచ్చిన తర్వాత వ్యూ. సరౌండింగ్ మొత్తం ఇది. కింద దిగుతున్నా మళ్ళీ. దిగేటప్పుడు చూడొచ్చు స్టెప్స్ కింద పోయి ట్రాన్స్పరెన్సీ.
లక్ష్మి పట్టుకో. మనం రానిరా, మనం రాని. ట్రెక్కింగ్ అంటే పైకి ఇట్లా ఎక్కాలి. కనిపిస్తుంది కదా, ఇందాక అంత క్రౌడ్ లేదు, ఇప్పుడు పెరిగింది. దిగేటప్పుడు స్లోప్ ఎక్కువగా ఉంది, తొందరగా దిగుతాం కానీ జారకుండా చూసుకోండి. షూ కొంచెం గ్రిప్ ఉన్నట్టుంటే బెటర్. మీరు ఏదైనా రండి, కొంచెం హైల్స్ అలాంటి ఏప్స్కి రావడం అయితే ఏం చేయాలో తెలుసుగా, తీసేసి నడవడం బెటర్. ఇక్కడ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు 2 టైమ్స్లో. ఓకే, ఎక్కడం కష్టం చూసినారు, ఎట్లా స్ట్రగుల్ అవుతుండ్రో. దిగడం అంతా ఈజీ. మటుకి ఫుల్గా ఏదో వాటర్ బాటిల్ ఎనర్జీ డ్రింక్ అయితే కాకుండా రావద్దు. సరే, కనీసం తినేసైనా రండి, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్యాయం అయిపోతారు. పైకి ఎక్కేటప్పుడు ఎట్లా ఉందంటే ఫుల్ ప్రెషర్ ఉంటుంది, అంటే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల. ఇదిగోండి మనం ఇందాక వచ్చిన రోడ్ ఇది. ఇప్పుడు వెళ్తున్నాం ఈ రూట్లో, కనబడుతుందిగా. ఇప్పుడు వెళ్దాం, మన పార్కింగ్ దగ్గరికి వెళ్దానా. సో అక్కడ నుంచి ఇంకేదైనా విజిటింగ్ ప్లేస్ ఉందేమో చూసి అక్కడికైతే వెళ్దాం. చలో, ఇక్కడ నుంచి మనకి కొంచెం వాటర్ ఫాల్స్ మంచిగా కనిపిస్తాయి. పైనుంచి కొండ నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ టైంలో ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా చూడొచ్చు, మంచిగా ఫీల్ అవ్వచ్చు కొంచెం. కాకపోతే ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది, చూడొచ్చు. ఫ్లో అయితే అంత లేదు ఇప్పుడు, దానివల్ల ఇట్లా ఉంది. అయినా సరే మీరు సౌండ్ వినొచ్చు. ఇదే ఫ్లో, ఇట్లా బాగుంటుంది కొంచెం రెయిన్ పడినప్పుడు అయితే. చాలామంది వెళ్తున్నారు. పైకి వెళ్తున్నాం, మళ్ళీ పార్కింగ్ తిరిగి వెళ్తున్నాం. మంచి స్టిల్ ఫోటోగ్రఫీ కెమెరాస్ తీసుకొస్తుండ్రు ఫొటోస్ అయితే దిగడానికి. ఇటువంటి వాచ్ టవర్ అదిగోండి, ఎక్కడ కనిపిస్తుందా అది. ఇప్పుడు జనాలు చాలామంది ఉన్నారు, పొద్దున్న తక్కువ మంది ఉన్నారు. ఇంత దూరం వచ్చాం అక్కడ నుంచి వదిలేసి ట్రెక్కింగ్ చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. అది పార్కింగ్ అయితే, వైట్ కార్స్ కనిపిస్తున్నాయి కదా, ఆడికి వెళ్ళాలి. చలో వెళ్దాం. మళ్ళీ వచ్చేసినాం బ్రో, మళ్ళీ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వెహికల్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి ఏదో వాటర్ ఫాల్స్ ఉందన్నావు కదా, ఏంటది? వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి పోతున్నాం.
వాటర్ ఫాల్స్ ఎక్కడ ఎంత ఉంటుంది పేరేముంటుందండి? ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్ ఇది చూపిస్తున్నది. ఇప్పుడు 4 వీలర్ అయితే అటు, 2 వీలర్ అయితే ఇటు. ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాలి లేడీస్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ వాష్రూమ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. చూపిస్తున్నా చూడండి. ఇది క్లోజప్కి వెళ్ళా, ఇదిగోండి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబిలిటీ. ఇది మొత్తం అదే ప్లేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంది ఫుల్ లోడ్ మీద అరుస్తుంది ఇంజిన్. పైన ఏం ఊరు ఉందో ఒకసారి మ్యాప్లో చూడు, ఏం ఊరు ఉందో పైన. ఈడ వికారాబాద్ వెళ్ళేది. వికారాబాద్. ఈ రోడ్ వికారాబాద్ వెళ్ళిపోతుందా? ఓహో. వికారాబాద్ వెళ్తుందా? వికారాబాద్ వెళ్ళే రోడ్ అది. యూటర్న్ తిరగం మొత్తం ఇది పార్కింగ్ సంబంధించిన ప్లేస్. ఇక చలో స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం.